మన ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ఫారిన్ కంట్రీస్లో నేను చూశాను. వాళ్ళు ఎక్కడికి బయలుదేరాలన్నా ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఏంటి బ్రదర్ ప్రోగ్రామ్ అని అడిగాడు. నావిగేటర్ అది మనం ఫీడ్ చేస్తే అదే నడిపిస్తుంది. రూట్ నెంబర్ ఇది తీసుకోవాలి, ఈ రూట్ నెంబర్లో వెళ్ళాలి, అక్కడ రౌండ్ అబౌట్ ఉంది, తర్వాత నువ్వు అనుకున్నదిగో నువ్వు కోరిన స్థలానికి వచ్చేసాం. ఎన్ని నిమిషాల్లో వెళ్తారు, ఎన్ని సెకండ్లో చేరుకుంటారు, ఎంత ట్రాఫిక్ ఎలా ఉంది, మీరు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ఉందా, రోడ్ ఏమైనా డ్యామేజ్ అయిందా, హెరికన్స్ ఏమైనా వస్తున్నాయా, టొర్నాడోస్ ఏమైనా వస్తున్నాయా, ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకోవాలా, లెఫ్ట్ రోడ్ వదిలిపెట్టి రైట్ రోడ్లో వెళ్ళాలా, ఈ విషయాలన్నీ కూడా క్లియర్గా రోడ్ నావిగేషన్ చెప్తుంది పిల్లరా. ఈ రోడ్ నావిగేషన్ ఎక్కడి నుండి చెప్తుంది? అసలు ఎక్కడి నుండి వాళ్ళకి మాట్లాడుతున్నారు? పై నుండి, అనగా మీకు తెలుసు కదా, శాటిలైట్ నుండి అది ఆపరేట్ అవుతుంది పైన. అంటే పైనున్నది కిందున్న వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వగలుగుతుంది. అవునా? మనుషుడు చేసిన ఒక శాటిలైట్ కొన్ని లక్షల కోట్ల కార్లు ఈ ప్రపంచంలో నడుస్తూ ఉంటే ప్రతి దేశంలో కూడా ఏ డైరెక్షన్లో వెళ్ళాలని ఎవరు అడిగినా, ఏ కార్లో ఎవరు ప్రయత్నం చేసినా టైప్ చేస్తే వాళ్ళకి డైరెక్షన్ ఇస్తుంది కదా. ఒక శాటిలైట్, మనిషి చేసిన శాటిలైట్ అన్ని చోట్లకు అందరికి డైరెక్షన్ ఇవ్వగలిగితే సృష్టికర్తని దేవుడు ఎవరు ప్రార్థించిన జవాబు ఇవ్వగలడు. సృష్టికర్తని దేవుడు ఎవరు ప్రార్థించిన జవాబు ఇవ్వగలడు. కొందరు అంటారు, ఇంతమంది ప్రార్థన చేస్తే దేవుడు ఎలా వినగలుగుతున్నాడండి, ఎన్ని చెవులు ఉన్నాయండి, దేవునికి ఏనుగంత చెవు అవసరంలా. దేవుడు సృష్టికర్తని దేవుడు. మనుషుడు చేసిన ఒక చిన్న శాటిలైటే అద్భుతంగా మానవులు అనేక మంది ప్రయాణాలు, ఎక్కడ చేరాలో అన్నీ కూడా మాట్లాడి వాళ్ళ గమ్యస్థానాలు చేర్చగలిగే పైనున్న దేవుడే కిందున్న నీ బ్రతుకును గమ్యస్థానానికి చేర్చగలడు. ఇంకెవరు చేర్చలేరు. ఫ్రెండా పక్కనున్నాడు, నీకెంత తెలుసు ఆయనకి ఎంత తెలుసు, లేదు 2 ఆకులు ఎక్కువ చదివి ఉంటాడు. ఇంక ఈ భూమి మీద ఎవరిని అడిగినా వాళ్ళు కూడా భూమి మీద ఉన్నారు, వాళ్ళు మిమ్మల్ని నడిపించలేదు. మరి కింద భూమి మీద ఉన్న మానవ బ్రతుకును చక్కగా నడిపించగలగాలంటే పైన వాళ్ళకి అర్థం అవుతుంది. పైనున్న వాళ్ళు అన్నప్పుడు శాటిలైట్ కాదు, మళ్ళీ నడిపించే సృష్టికర్త అనే దేవుడు పైన ఉన్నాడు. ఆకాశమందున్న దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేయగా ఆయన ఆకాశం నుండి వారి ప్రార్థన విని వారిని బాగు చేశాను, వారికి జవాబునిచ్చాడు. నీ జీవితంలో కూడా జవాబునిస్తాడు.